హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో జి అశోక్ డైరెక్షన్లో వచ్చిన 5 మూవీస్ గురించి చెప్పబోతున్నాను. అందులో వచ్చిన ఫస్ట్ మూవీ ఆకాశరామన్న. ఈ మూవీ 12th March 2010 రిలీజ్ అయింది. చంద్రశేఖర్ ఈ మూవీకి స్టోరీ అందించగా, గుండెమేడ ఈ మూవీకి డైలాగ్స్ అందించడం జరిగింది. చక్రి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేయగా, మన్యం రమేష్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. జి అశోక్ డైరెక్షన్లో వచ్చిన సెకండ్ మూవీ పిల్ల జమీందార్. ఈ మూవీ 29 September 2011 రిలీజ్ అయింది. చంద్రశేఖర్ ఈ మూవీకి స్టోరీ అందించగా, గుండెమేడ ఈ మూవీకి డైలాగ్స్ అందించడం జరిగింది. సల్వ గణేష్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేయగా, డిఎస్ రావు ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. జి అశోక్ డైరెక్షన్లో వచ్చిన థర్డ్ మూవీ సుకుమారుడు. ఈ మూవీ 10 May 2013 రిలీజ్ అయింది. అనూప్ రూబిన్స్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేయగా, కె వేణుగోపాల్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. జి అశోక్ డైరెక్షన్లో వచ్చిన ఫోర్త్ మూవీ చిత్రాంగద. ఈ మూవీ 10 March 2017 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ జి అశోక్ అందించగా, సల్వ గణేష్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేయడం జరిగింది. శ్రీధర్ గంగపట్నం ఈ మూవీని ప్రొడ్యూస్ చేయగా, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. జి అశోక్ డైరెక్షన్లో వచ్చిన ఫిఫ్త్ మూవీ భాగమతి. ఈ మూవీ 26 January 2018 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ జి అశోక్ అందించగా, ఎస్ తమన్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ మూవీని వి వంశీకృష్ణారెడ్డి అండ్ ప్రమోద్ ఇద్దరు కలిసి 22 crore బడ్జెట్తో నిర్మించగా, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ 67 crore కలెక్షన్ సాధించి సూపర్ హిట్గా నిలిచింది.